దీంట్లో ఏంటి అంటే మనకి 1 నుంచి ఈ సంహారంలో ఇది ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మనకి ఈ మధ్య రాజమౌళి సినిమాలు 'బాహుబలి' ఇవన్నీ చూస్తుంటే ఒక ఫైటింగ్ చూడండి 'కాలకేయ'తో ఫైటింగ్ ఎలా ఉంటుంది. లేకపోతే ఇంగ్లీష్ పిక్చర్స్ అయితే 'అవెంజర్స్' ఇవన్నీ చూస్తుంటే ఎలా ఉంటుంది. సో, అలా థ్రిల్లింగ్‌గా ఒక సినిమా జరుగుతూ ఉన్నట్టుగా ఇది ఉంటుందన్నమాట. సో, ఫస్ట్ శ్లోకాలో ఏంటి అంటే మనకి మైత్రేయులు వారు మళ్ళీ స్టార్ట్ చేస్తారనమాట ఈ చాప్టర్‌ని. ఏం చెప్తున్నారు అంటే బ్రహ్మ ఎప్పుడైతే మనకి లాస్ట్ చాప్టర్‌లో ఏంటి? బ్రహ్మ ఏం చెప్పాడు? చక్కగా ఇంక నువ్వు చాలు చేసింది. ఇంక చంపేయడం మొదలుపెట్టు. ఇంకా ఆటలాడింది చాలు అని చెప్పారు కదా! అప్పుడు ఆ ప్రేయర్స్ ఎందుకు అంత బాగా నచ్చింది భగవంతుడికి అనంటే, వాళ్ళు బ్రహ్మదేవుడిది నిష్కపటములు, అమృతమయము అని చెప్తున్నారనమాట. సో, మనకి అక్కడ మాతాజీ కూడా నిన్న ఎక్స్‌ప్లెయిన్ చేశారు మనకి. దేవతలు కానీ, భక్తులు గాని ప్రార్థనలు ఎలా ఉంటాయి అనేది మనకి మామూలు యొక్క దానవుల యొక్క ఏమంటారు ప్రేయర్స్ కానీ, వాళ్ళకేమన్నా శక్తులొస్తే కానీ వాళ్ళయి ఎలా ఉంటాయి. మనం ఇప్పుడు కొంతమంది భక్తులుంటారు. వాళ్ళు కూడా భౌతిక అవసరాలని అడుగుతుంటారు. కాదని అనము. కానీ దానికి దీనికి తేడా ఏంటంటారు? భక్తులకి, దానవులకి. అలా అని దేవతలు భౌతిక అవసరాలు అడగకుండా ఉన్నారా? మా రాజ్యం పోయింది. మా రాజ్యం తెచ్చిపెట్టండి అడుగుతూనే ఉన్నారు కదా! భౌతిక అవసరాలు. బట్ కానీ తేడా ఏంటంటారు? దానవులకి, భక్తులకి, దేవతలకి. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. రాక్షసులేమో మేమే అధికారం చెలాయించాలి అనుకుంటారు. దేవతలేమో భగవంతుని ఆధీనంలో ఉండాలి అనుకుంటారు. కరెక్ట్ మాతాజీ. ఎగ్జాక్ట్ ఆన్సర్. ఇప్పుడేంటంటే వాళ్ళు భగవంతుడి యొక్క ఆధిపత్యాన్ని ఒప్పుకుంటారు. నీ కిందే మేముంటాము. బట్ మాకు కావాల్సినవి ఇవ్వండి అని అడుగుతారు. దాని మీద అధికారం చెలాయించరు. బట్ కానీ దానవులున్నారు అంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంతుడిని తెలిసినా తెలియనట్టుంటారు. ఒక్కొక్కసారి తెలియకపోవచ్చు కూడాను. ఆ తర్వాతేంటి వాళ్ళు డైరెక్ట్‌గా భగవంతుడి దగ్గరికి వెళ్లరు. ఎందుకంటే ఇది నాశనాన్ని కలిగించేది కాబట్టి, ఆ పవర్ మనకివ్వడు భగవంతుడు అనేది తెలుసు. ఇంకోటేంటి పోనీ ఇంద్రుడు, చంద్రుడు వాళ్ళ దగ్గరికి వెళ్లారు కదా! పవర్స్ వచ్చాయి. బ్రహ్మ దగ్గరికెళ్తే అంటే దాన్ని దేనికి ఉపయోగిస్తారు? వినాశనానికి లేకపోతే తిరిగి భగవంతుడి మీదే ఉపయోగపెడుతూ ఉంటారనమాట. సో, అది ప్రభుపాదుల వారు మనకి ఇక్కడ చెప్పారు. సో, భగవద్గీత శ్లోక కూడా ఏంటంటే వాళ్ళు అల్పమేధసాం. వాళ్ళు అంతవతు ఫలం తేషాం తద్వివత్యల్ప మేధసాం అని మనకు భగవద్గీతలో శ్లోకం ఉంటుంది. ఆ కోట్ చేసి వాళ్ళు అల్పమేధసాము. అదే భక్తులు, దేవతలు అయితేను సంకీర్తన యజ్ఞప్రాయ అనేసి సుమేధసః అని వస్తుందన్నమాట. అంటే వీళ్ళు మంచి మేధస్సు అంటే తెలివితేటల్ని బాగా ఉపయోగించుకొని డైరెక్ట్‌గా భగవంతుడిని అడుగుతారు అనేసి అదనమాట. సో, మనకి వాళ్ళేమో అల్పమేధస్సు కలిగి ఉంటారు. వీళ్ళు సుమేధస్సు అంటే మంచి తెలివితేటలతో ఉంటారు అని చెప్పేసి మనకి ప్రభుపాదుల వారు ఈ ఫస్ట్ దాంట్లో చెప్పారనమాట. సో, అక్కడి నుంచి 2-6 శ్లోకాల వరకు తీసుకుంటే మనకేంటి అంటే ఈ హిరణ్యాక్షుడు ఆయన యుద్ధం చేయడం మొదలుపెట్టాడనమాట. యుద్ధం చేస్తూ ఏ విధంగా భగవంతుడిని చుబుకంతో ఫస్టు మనకి ఎప్పుడైతే బ్రహ్మ ప్రేయర్స్ విన్న వెంటనే భగవంతుడే ఫస్ట్ వెళ్లి ఆయనకి గట్టిగా కొడతాడు హిరణ్యాక్షుడిని. కొట్టేసిన తర్వాత నెక్స్ట్ ఆయన ఊరుకుంటాడా? వెంటనే ఆ దానవుడు కూడా గద చేత ఫైటింగ్ చేస్తాడనమాట. అప్పుడు అలా ఫైటింగ్ చేస్తూ ఉన్నప్పుడు గద జారిపోతుంది. భగవంతుడి చేతిలో నుంచి. ఆ జారిపోయినప్పుడు ఆ గద ఎలా ఉంది అంటే తేజోమయం. అంతే కదా! భగవంతుడి చేతిలో ఏదైనా సరే అది ఆటోమేటిక్‌గా కాంతి అనేది దానికొస్తుంది. అది పెద్ద అద్భుతం అంటే పరమాద్భుతం అని చెప్పారు కానీ అందరూ చూసే వాళ్ళకి అలా ఉంది అనేసి కానీ అది మనందరికీ తెలిసిందే. ఎందుకంటే భగవంతుడి వస్తువులకి ఏవైనా సరే తేజవంతంగా ఉంటాయి అనేది మనకి తెలిసిందే అన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు మరి గద పడిపోయింది కదా! మరి వెంటనే ఏమన్నా ఫైటింగ్ చేసాడా? మరి ఎవరైనా అయితే మామూలుగా చూడండి దానవులు ఎవరైనా ఉన్నారు అంటే యుద్ధానికి నియమాలు పాటించాల్సిన పని లేదు వాళ్ళకి. వాళ్ళు వెంటనే ఓకే. భగవంతుడి చేతిలో లేదు. ఇదే నాకు టైము ఆయన్ని రివెంజ్ తీర్చుకుందాము అని అనుకోవచ్చు. కానీ చెయ్యలేదు. ఓకే. ఆగాడు. ఆగి నువ్వు నువ్వు గద తీసుకో. తీసుకున్నాకే యుద్ధం చేద్దాము అని చెప్పేసి యుద్ధ ధర్మాన్ని గౌరవించాడన్నమాట అక్కడ. సో, ఎంతో దానవుల పొజిషన్‌లో ఉన్నప్పటికీ కూడాను వాళ్ళు ఈ విధంగా మనకి మామూలుగా చూసాము అంటే భక్తులు గాని, దేవతలు గాని అలా చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఇది చూసాము
మనకి మళ్ళీ మహాభారతంలో కూడా నిన్న మాతాజీ బోల్డ్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు మనకి. దుర్యోధనుడు కూడా అంతే. ఉదయం అంతా ఫైటింగ్ చేసుకున్న సాయంకాలం వచ్చేటటికి ఎవరి కాళ్ళు బాయి బాయి అన్నట్టు కూర్చొని ఉండేవాళ్ళనమాట. సో, కాకపోతే ఆ స్థితి చూస్తే భగవంతుడికి కోపం వచ్చిందనమాట. ఏంటి ఈ టైంలో కూడా. ఎందుకు భగవంతుడికి కోపం వచ్చిందంటారు చెప్పండి? నిన్నెవరో రాజీ మాతాజీ ఎవరో అడుగుతా ఉన్నారు. గద యాక్చువల్‌గా పడిపోయినందుకు. గద పడిపోయినందుకు. యాక్చువల్‌గా హరే గద కృష్ణ మాతాజీ. అంటే చెప్పండి. అంటే ఆ యుద్ధ ధర్మం పాటించినా కూడా అతని మీద ఏదో జాలి చూపించినట్టుగా ఫీల్ అయినట్టున్నాడు దేవుడు. దేవదేవుడు. యాక్చువల్‌గా ఇక్కడ భగవంతుడు దేనికి యుద్ధం చేస్తున్నాడు చెప్పండి? ఆయన శత్రువుని సంహరించడానికి కదా. ఆహా, శత్రువుని ఆడుకోవడానికి సంహరించ వీడియోస్ ఆడుకోవడానికి. మరి ఆ అతను మధ్యలో గేమ్ ని ఆపాడు ఎంజాయ్ కదా! చేస్తున్నారు కదా మాతాజీ. ఆ గేమ్ ఎంజాయ్ ఆటని మధ్యలో చేసినప్పుడు ఆపాడా లేదా? అదే. అంతే. ఆ లేకపోతే వచ్చి కుమ్మొచ్చు కదా! అది కదా ఎంజాయ్ చేస్తాడు భగవంతుడు. ఆ కుమ్మలేదు కదా! అందుకని కోపం వచ్చింది భగవంతుడికి. ఓకే. సో, అదనమాట. అంతే కదా పిల్లలు ఆడుతూ మధ్యలో ఉంటే, "ఒరేయ్! ఎందుకు ఆపేసావురా?" అని అరుస్తారు కదా! సో, ఆ విధంగా అనమాట. అంతేకాని ఆయన ఎటిక్వేట్ ఫాలో అయినందుకు కాదు భగవంతుడికి కోపం వచ్చింది. ఆయన గద కింద పడినందుకు కూడా కాదనమాట. కాపోతే భగవంతుడు కింద పడిపోయిన వెంటనే ఈ ఋషులు వీళ్ళంతా కూడాను అరవడం మొదలుపెట్టారనమాట. అయ్యయ్యో! భగవంతుడిది ఇలా పడిపోయింది. ఈ టైంలో ఏమైనా చేస్తాడో ఏంటో అనేసి వాళ్ళకి భయమేసింది కానీ, ఇతను ఏమీ చెయ్యలేదనమాట. ఆ తర్వాతేంటి వరాహదేవుడు ఏం చేశాడు, పడిపోయిన గదను మళ్ళీ తీసుకోలేదు ఆయన. సుదర్శన చక్రాన్ని ధరించాడనమాట. దాన్నేంటంటే ఆళ్ళు ఆ రోజుల్లో ధరించడం అంటే ఎట్లా ఒక్కసారి మంత్రం స్మరిస్తే అది చేతిలోకొస్తుందనమాట. సో, అందుకని స్మరించెను అని రాశారనమాట. అందుకని భగవంతుడు స్మరించిన వెంటనే అది చేతిలోకొచ్చేసిందనమాట. వచ్చిన తర్వాత ఇప్పుడు భగవంతుడు ఏం చేశాడు, ఆయన సుదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉన్నాడు చేతిలో. అప్పుడు ఈ హిరణ్యాక్షుడికి ఇంకా కోపం వచ్చిందనమాట. ఇంకా కోపం వచ్చేసి, ఇంకా అది గాక పక్క నుంచి అందరూ కూడాను "నీకు జయం కలుగుగాక" అది ఇది అని చెప్తూ ఉన్నారు కదా! అదన్నీ వినేటప్పటికి బాగా కోపం వచ్చేసింది. నేను ఎటిక్వేట్ ఫాలో అయిపోయి ఇలా ఉన్నాను. ఈయన సుదర్శన చక్రం తీశాడు. ఇంకా పక్కన వీళ్ళంతా కూడాను ఇంకా ఆడింది చాలు ఇంక చంపేయి, చంపేయి అని చెప్తూ ఉన్నారు కదా! అవన్నీ కూడా అరుపులు వినిపించి ఇంకా కోపం ఎక్కువైపోయిందనమాట ఆయనకి. కోపం ఎక్కువైపోయి ఏం చేశాడు తర్వాత ఆ భగవంతుడికి ఎదురుగా వెళ్ళేసి ఈ ఎలా ఉంది పాము కనుక బుసలు కొడుతుంటే ఎలా ఉంటుంది కోపంతోటి, అలా పెదవిని కొరికేసుకుంటూ ఏ విధంగా ఇతన్ని నేను ఫైటింగ్ చేసి కొట్టేయాలి అనేసి కోపంతో ఉన్నాడనమాట. కోపంలో మనకి తెలీదు ఏం చేస్తాము, ఎలా చేస్తాము అనేదనమాట. కానీ ఇక్కడ ఏం చేశాడు అతను, అతనికి భయంకరమైన దంష్ట్రలున్నాయి. దాంతోటి చక్కగా ఒక్కసారి గాలిలోకి ఎగిరి మాతాజీ నిన్న చెప్పారు కదా! ఓపిక అదంతా తెచ్చుకొని ఓపికని పైకి ఎగిరేసి కాలుతో ఒక్కసారిగా గుద్దడానికని "నువ్వింక చచ్చావు పో" అని జెప్పేసి ఆయన గదన్ని భగవంతుడికి ఇసిరేసాడనమాట. అంటే అంత పవర్ తెచ్చుకున్నాడు. అంత కోపంలో ఉన్నాడనమాట. ఇటువంటి కోపంలో ఉన్నప్పుడు మనకి కొంచెం చెయ్యి బాగా గట్టిగా లేస్తుంది. తక్కువగా లేవదు. సో, అందుకని ఆ కోపాన్నంతా తెచ్చుకొని దాంతో గదను కొట్టేసాడనమాట. గదతో భగవంతుడిని. సో, అలా ఆ భగవంతుడి గద వచ్చినప్పుడు భగవంతుడు ఏం చేశాడు దాన్ని? ఈజీగా ఎడం కాలుతో తన్నేసాడు. జస్ట్ ఎడం కాలుతో జస్ట్ తోసేసాడు. ఎడం కాలు ఇందాక మాతాజీ కూడా చెప్పారు. ఎడం కాలుకి పెద్ద పవర్ ఉండదు. శక్తి తక్కువ ఉంటది కుడి కాలుతో పోల్చుకుంటే. బట్ కానీ చాలా ఈజీగా ఆయన ఎంత బలం ఉపయోగించాడో అంత సునాయాసంగా ఈయన కాలుతో ఒక్కసారి తోసేసాడనమాట ఆ గదని. అప్పుడేమైంది? గద కింద పడిపోయిందది. ఇక అప్పుడు ఇంకా నువ్వు నన్ను గద కింద పడిపోయింది కదా! భగవంతుడు ఏం చెప్తూ ఉన్నాడు, ఇందాకట్లాగే అతను కూడా యుద్ధం చేయకుండా ఎంబటనే చెప్తున్నాడనమాట. లేచి నన్ను బాగా చంపాలని భలే తహతహలాడుతున్నావు కదా! తీసి నీ ఆయుధాన్ని తీసుకొని నన్ను చంపు అని చెప్పేసి మళ్ళీ భగవంతుడు చెప్పడం మొదలుపెట్టాడనమాట. చెప్పిన వెంటనే మళ్ళీ భగవంతుడి మీద ఆయన పెద్ద పెద్దగా అరవడం మొదలుపెట్టాడు. సో, అలా మొదలుపెట్టి భగవంతుడి మీదకి ఎప్పుడైతే అది ఏమంటారు గద తన పైకి వచ్చుటను గాంచి భగవానుడు స్థిరముగా నిలిచి ఖగరాజుకు గరుడను పన్నగం పట్టినంత సులభముగా దాన్ని పట్టుకొను. సో, ఒకసారి కింద పడింది. తీసుకున్నాడు. మళ్ళీ ఎళ్లి భగవంతుడిని కొట్టబోతుంటే ఈసారి ఏం చేశాడు? ఎలా అయితే ఒక పాము నీ గరుడు ఎంత ఈజీగా పట్టుకుంటాడో అంత ఈజీగా ఆ గదను పట్టేసుకున్నాడు. సో, ఇప్పుడు రెండోసారి కూడా అతడి గద ఆయన చేతిలో నుంచి వెళ్ళిపోయిందనమాట. ఇప్పుడు ఆయనకి ఇంకో రెండోసారి తీసుకోవాలంటే నామోషి కదా! ఒకసారి పడిపోయింది. మళ్ళీ రెండోసారి తీసుకోవడానికి
చాలా అన్నమాట. ఇంకా ఆయనకి పౌరుషం దెబ్బ తినేసింది. ఇంక తినేసి నేనింకా ఆ మొహం చూపించలేక ఆయన గద మళ్ళీ ఇస్తున్నా కూడా తీసుకోలేదన్నమాట. నాకొద్దు పో అనేసి అన్నాడు. అనేసి ఇక ఏం చేశాడు అనేది ఇవాళ చూద్దాం మనం. ఓకే. సో ఇప్పటిదాకా హాఫ్ సినిమా చూసాం. ఇంకో హాఫ్ సినిమా ఇవాళ చూద్దాం. మీరు మటుకు భలే ఎంజాయ్ చేస్తున్నారు మాతాజీ. మాతాజీ చెప్పారు కదా మొత్తం చాప్టరే రైడ్. అలాంటిది. జగ్రాహ త్రిశిఖం శూలం జ్వలజ్వలనలోలుపం యజ్ఞాయ ధృతరూపాయ విప్రాయాభిచరన్ యథా. ఎవరైనా చదువుతారా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. చదవండి జయలక్ష్మి. జగ్రాహ త్రిశిఖం శూలం జ్వలజ్వలనలోలుపం యజ్ఞాయ ధృతరూపాయ విప్రాయాభిచరన్ యథా. అప్పుడు అతడు ప్రజ్వరులు అగ్ని వలె ఘోరముగానున్న ఒక త్రిశూలమును కొని ఎవరేని తన తపోబలమును వైరభావముతో బ్రాహ్మణునిపై ప్రయోగించు రీతిగా దానిని యజ్ఞభోక్తయకు భగవానునిపై విసిరను. హరే కృష్ణ. సో ఇప్పుడు ఏం చేశాడు? ఇందాక 2 సార్లు పడిపోతే తీసుకున్నాడు, కానీ రెండోసారి తీసుకోలేదు. ఇంకా రోషం వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఏం చేశాడు? అతను ఒక త్రిశూలాన్ని వాళ్ళు కూడా మంత్రాలు చదువుతూ త్రిశూలాన్ని తీసుకున్నాడు అనమాట. సో ఇంకా అది ఎలా ఉంది అంటే, ఎవరైనా ఒక తపోబలం చాలా ఉంటే వైరోభావంతో బ్రాహ్మణునిపై ప్రయోగించే రీతిగా. ఎందుకంటే బ్రాహ్మణునికి మంత్రశక్తి అనేది చాలా ఉంటుంది. కానీ వీళ్ళేంటి, ఆ తపోబలంతో వచ్చే శక్తి ఎంతో ఉండదు కదా. బట్ బ్రాహ్మణులకి ఆల్రెడీ ఎక్కువ ఉంటుంది. సో అలాగేంటంటే భగవంతుడి దగ్గరే బోల్డ్ అంత శక్తి ఉంది. అయినప్పటికీ కూడా ఈయనేమనుకుంటున్నాడు, ఓ నా దగ్గర చాలా ఉంది అనుకొని అలాగా ఒక అగ్ని వస్తూ ఉందన్నమాట. అలా ఉన్న ఆ త్రిశూలాన్ని భగవంతుడి మీద వేశాడనమాట. అది ఏంటి, భగవంతుడికి ఏంటంటే ఇక్కడ యజ్ఞభోక్త అని చెప్తున్నారనమాట. ఎందుకంటే మనకి యజ్ఞాలకి అన్నిటికీ కూడా ఏది మనకి భగవద్గీతలో ఒక శ్లోక వస్తుంది. ఏంటిది? యజ్ఞభోక్త. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోకమసి. ఎన్ని యజ్ఞాలు యా ఎస్ వెరీ గుడ్ చైతన్య. ఓకే. సో అలాగా భగవంతుడు ఏంటంటే ఎన్ని యజ్ఞాలకైనా కూడా భోక్త ఎవరు అంటే భగవంతుడు. అలాంటి భగవంతుడి మీద కోపంతో అగ్నిలాగా ఎలాగంటే పెద్ద ఘోరంగా ఉన్న త్రిశూలాన్ని భగవంతుడి మీదకి విసిరేశాడు అనమాట. సో ఇప్పుడు భగవంతుడు ఏం చేస్తాడో చూద్దాం దాన్ని ఏ విధంగా అనేది. తదోజసా తైత్య మహాభటార్పితం చకాసదంతక ఉదీర్ణదీధితి చక్రేణ చిచ్ఛేద నిశాతనేమినా హరిర్యథా తార్క్ష పతత్రముజ్జితం. చదువుతారా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. చదవండి సన్యాసం. తతోజసా దైత్య మహాభటార్పితం చకాసదంతంఖ ఉదీర్ణదీదితి చక్రేణ చిచ్ఛేద నిశాతనేమినా హరిర్యథాతార్యక్ష పతత్రముంజితం. శక్తిమంతుడైన దానవునిచే అతని బలము మేరకు విసరబడిన త్రిశూలము ఆకాశమున గొప్ప తేజముతో ప్రకాశించెను. కాని గరుడిని రెక్కను ఇంద్రుడు ఖండించిన రీతిగా దేవదేవుడు తన పదునైన సుదర్శన చక్రముచే దానిని ముక్కలు కావించెను. హరే కృష్ణ. సో ఆయన ఎంత పవర్ఫుల్ గా దాన్ని విసిరేశాడో అంత ఈజీగా భగవంతుడు ఏం చేశాడు, సుదర్శన చక్రాంతో దాన్ని ముక్కలు అది పెద్దగా అగ్ని వదులుతున్నట్టుగా అలా ఉన్న త్రిశూలాన్ని కూడా భగవంతుడు సింపుల్ గా సుదర్శన చక్రాన్ని పంపించి దాన్ని ముక్కలు చేశారు. మనకి వెనక రోజుల్లో నాకు చాలా ఇష్టం వెనక రోజుల్లో పౌరాణిక సినిమాలు చూడడం అంటే. ఎందుకంటే ఇటు నుంచి ఒక బాణంలో పాము వస్తా ఉంటే ఇటు నుంచి ఒక బాణంలో ముంగీసని పంపించి రెండు కుట్టుకుట్టు అని ఫైటింగ్ చేసుకుంటూ నాకు అదే గుర్తొచ్చింది చదువుతూ ఉంటే. సో అలా భగవంతుడు ఏంటంటే సుదర్శన చక్రాన్ని పంపించి దాన్ని ముక్కలు చేసేసి వెనక్కి వెళ్ళిపోయింది అనమాట. సో అది అలా అయిపోయింది అనమాట. దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, గరుడుని రెక్కను ఇంద్రుడు ఖండించిన రీతిగా ఇది ఎక్కడ జరిగింది అంటే, ఇంద్రుడు ఆయన యొక్క వజ్రాయుధాన్ని వదులుతాడనమాట గరుడు మీదకి. ఇది మీరు భాగవతంలో కూడా వస్తుంది, మహాభారతంలో కూడా ఈ కథ వస్తుంది అనమాట మనకి. ఎక్కడ అంటే ఇది వినీత అండ్ కద్రు స్టోరీ అన్నమాట. వీళ్ళిద్దరూ కూడాను దక్షుడి యొక్క కుమార్తెలే వీళ్ళిద్దరూ కూడాను.
వీళ్ళిద్దరూ కూడా కశ్యపుడిని పెళ్లి చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఏంటంటే ఇప్పుడు కశ్యపుడు ఏంటి ప్రజోత్పత్తిని ఇది కదా, ప్రజాపతి కదా. సో వీళ్ళేంటంటే ఫస్ట్ ఈ కద్రు ఏం అడుగుతుందంటే నాకు వేల కొద్దీ పాములు ఆమె నుంచి ఉద్భవించేలాగా అడుగుతుంది. సో అది జరుగుతుందన్నమాట. రెండో వైపు ఏంటంటే ఈ వినీత ఏమంటుందంటే నాకు అంత వద్దు, నాకు ఇద్దరు చాలు అని 2 ఎగ్స్ తీసుకుంటుందన్నమాట. అయితే ఏంటంటే ఇక్కడ కద్రు ఆల్రెడీ పిల్లలంతా బయటికి రావడం ఇదంతా జరుగుతూ ఉంటే ఈ వినతకి ఏంటంటే ఒక రకంగా ఉక్రోషం వచ్చేస్తుంది అనమాట. వచ్చేసి వెళ్ళి ఒక ఎగ్గును పగలగొట్టేస్తుంది. పగలగొట్టినప్పుడు ఏమవుతుంది, దానిలో నుంచి కాళ్ళు చేతులు ఏర్పడకుండా ఉన్న బేబీ వస్తుంది అనమాట. అతనే ఎవరు మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. గురువురెవడు అనూరుడు. అరుణుడు మాతాజీ. అరుణుడు మాతాజీ సూర్యదేవుడికి సారథి. సారథిగా ఉంటాడనమాట. అప్పుడు ఆయన చెప్తారు సారథి. అవును. తర్వాత ఆయన చెప్తాడనమాట, నో మీరు ఇట్లా చేయకండి అమ్మా, నువ్వు తప్పు చేసావు, నన్ను ముందే తీసుకొచ్చావు, టైం ఉంది, అట్లీస్ట్ నెక్స్ట్ దాన్నన్నా నువ్వు కాపాడు అని చెప్పి వెళ్ళిపోతాడనమాట. సో రెండోది ప్రశాంతంగా అది అయిపోయి బయటకు వచ్చినప్పుడు గరుడు అవుతాడనమాట. అయితే ఈ మధ్యలో ఏమవుతుంది అంటే ఈ కద్రుకి చాలా ఇదొస్తుంది అనమాట. ఒక ఏమంటే ఒక పంతం లాగా వచ్చేసి మన ఇద్దరం కలిపి ఒక పోటీ పెట్టుకుందామా అని అడుగుతుంది అనమాట. ఏంటి చెప్పు అని అంటే అప్పుడు అంటుంది మరి ఉచ్ఛ్రేశ్రం అంటాం కదా, గుర్రం. ఓకే, పాల సముద్రం నుంచి బయటకు వస్తుంది కదా ఉచ్ఛ్రేశ్రం. యా, అయితే దాని తోక ఏ కలర్ లో ఉంటుంది అని అడుగుతుంది అనమాట. వినీత అంటుంది తెల్లగా ఉంటుంది అంటుంది. కాదు కాదు అది నలుపు అంటుంది. అయితే ఎవరు కరెక్టో రేపు వెళ్ళి చూద్దాము. అది ఎవరు కరెక్ట్ అయితే వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు దాసీగా ఉండాలి అని చెప్తే సరే అనుకుంటారనమాట. అయితే ఈ తల్లి ఏం చెప్తుందంటే ఈ పాములన్నిటికీ వెళ్ళి చెప్తుంది, మీరు వెళ్ళి చూడండి, అది వైట్ గనక అయితే గనక మీరేం చేస్తారు అంటే దాన్ని మొత్తం తోకను చుట్టేసి నల్లగా ఉండండి. ఎందుకంటే పాములు ఏ కలర్ లో ఉంటాయి మనకు తెలుసు కదా. సో అలా ఉండండి. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా అది బ్లాక్ అయిపోతుంది. అంటే వీళ్ళు ఒప్పుకోరు, పాములు ఒప్పుకోకపోతే మిమ్మల్ని అందరినీ మంటల్లో పోయి చనిపోయేలాగా నేను శపిస్తాను అంటుందన్నమాట. వద్దు వద్దు అనేసి తల్లికి హెల్ప్ చేయడానికి అని చెప్పి వీళ్ళు వెళ్ళిపోయి అది తెల్లగానే ఉంటుంది ఎలాగూ తోక. సో ఈ చుట్టుకొని ఉంటాయి అనమాట. తెల్లారి పొద్దున్నే లేచిన తర్వాత వెళ్ళి చూపిస్తుంది, చూడు నువ్వు ఓడిపోయావు, ఆ తోక నల్లగా ఉంది అనేసి. అప్పటి నుంచి ఈ వినీతని దాసీ కింద పెట్టుకుంటుంది అనమాట. సో అప్పటి నుంచి ఈ గరుడు ఏ విధంగా అమ్మని కాపాడాలా అనేసి వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి మా అమ్మని విడిపించడానికి నేను ఏం చేయాలి చెప్పండి 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 అని అడుగుతూ ఉంటాడు అనమాట. సరే నువ్వు మాకు అమృతాన్ని తీసుకొచ్చి ఇచ్చావంటే ఇంద్రుడి దగ్గర ఉన్న అమృతాన్ని, అప్పుడు మేము ఆనందంగా మీ అమ్మని వదిలేస్తాము అని చెప్తారనమాట. సరే అయితే నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పేసి అతను మాయమైపోయినట్టుగా వెళ్ళిపోయి దాన్ని తీసుకొని వస్తూ ఉంటాడనమాట. వస్తూ ఉన్నప్పుడు ఈ ఇంద్రుడు ఫైటింగ్ చేస్తాడనమాట. ఆ ఫైటింగ్ చేస్తే ఏమవుతుంది, అతను వజ్రాయుధం ఎవరు కూడా వారిని ఓడించలేకపోతూ ఉంటారు. ఇక ఇంద్రుడు ఏంటంటే సహనం తప్పిపోయి అతని యొక్క వజ్రాయుధాన్ని వదులుతాడనమాట. వదిలితే ఇతను మాయమై వెళ్ళిపోవచ్చు గరుడు. కానీ ఇంద్రుడికి ఇందాక మనం చెప్పుకున్నాను కదా, పెద్దవాళ్ళకి ఇచ్చే గౌరవ ప్రకారంగా అతని వెంటనే ఏంటంటే ఆ వజ్రాయుధాన్ని వదిలారు అంటే ఏదో ఒక పని చేసి రావాలి అది. సో అందుకని అతను ఏం చేస్తాడు అంటే నా ఒక రెక్కని విరగ్గొట్టేసుకో నువ్వు అని చెప్పేసి ఆ వజ్రాయుధానికి స్థలం ఇస్తాడనమాట. వచ్చి ఆ రెక్కని అంతేగా గరుడుని రెక్కను ఇంద్రుడు ఖండించిన రీతిగా, అంటే అంత సునాయాసంగా వెళ్ళి అదే ప్లేస్ ఇచ్చి నువ్వు ఖండించుకో అని చెప్పేసి ఇచ్చింది. సో అలాగా ఇంద్రుడు ఏంటంటే ఆ వజ్రాయుధం వెళ్ళి అది ఖండించేసి ముక్కలు కింద వెనక్కి వచ్చేస్తుంది అనమాట. అయితే అతని యొక్క ఆ పని చాలా నచ్చుతుంది ఇంద్రుడికి. అప్పుడు అడుగుతాడు, నువ్వు అసలు ఎందుకు తీసుకెళ్తున్నావు, నీకే అవసరం ఉంది దీన్ని, ఎందుకు ఈ విధంగా చేశావు అని చెప్పేసి అడిగితే, ఇట్లా మా అమ్మని ఇట్లాగ బంధించారు, సో మా అమ్మని విడిపించాలి అంటే వాళ్ళు ఇది అడిగారు అంటే నో ప్రాబ్లం, నేను నీకు హెల్ప్ చేస్తాను, నువ్వు తీసుకొని వెళ్ళు, దీన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళకి చెప్పి వాళ్ళ నుంచి నేను కాపాడుకుంటాను, కాకపోతే నువ్వు ఈ పని చెయ్యి అని చెప్పి చెప్తాడనమాట. ఏ పని చెప్పా అంటే ఇప్పుడు నేను తీసుకెళ్తాడు, తీసుకెళ్లి వాళ్ళ అమ్మని వినీతని కాపాడుకుంటాడు, బయటికి తీసుకొచ్చేస్తాడు. చేసి ఏం చెప్తాడంటే ఓకే మీరు మనందరమే బాయి లాంటి వాళ్ళమే కదా,
సో మీరు కనుక ఈ అమృతం అనేది చాలా ఇది కదా, దీన్ని తాగాలి అనుకున్నప్పుడు మీరేం చెయ్యాలి అంటే మీరందరూ వెళ్ళి శుచి శుభ్రతగా స్నానం చేసి రండి అని చెప్తాడనమాట. సరే అనేసి వీళ్ళందరూ స్నానానికి వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు ఇతను ఏం చేస్తాడు, ఆ అమృతమైన కుండని తీసుకెళ్లి కూషాగ్రాస్ అంటాం కదా మనము, ఆ దాని మీద పెట్టేసి ఇతని వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోతే ఏం చేస్తాడు, చక్కగా వెనకాలే ఇంద్రుడు వస్తాడు. దాన్ని పట్టుకొని అతను వెళ్ళిపోతాడు అనమాట. తను తీసుకొని వెళ్ళిపోతాడు. అయితే ఈ పాములన్నీ వస్తాయి, వచ్చేటప్పటికి లేవు, చీటింగ్ చీటింగ్ అనుకుంటారు. కానీ ఏం చేయలేరు, ఎందుకంటే ఇచ్చేసి వెళ్ళిపోయాడు. గరుడు తప్పు లేదు కదా, తర్వాత పోగొట్టుకుంది వాళ్ళది కాబట్టి అది వాళ్ళ తప్పు. సో తర్వాత ఏం చేస్తారంటే ఇవి ఓకే అట్లీస్ట్ ఈ కూషా గ్రాస్ మీద అమృతం ఇది పెట్టారు కదా కుండ, సో దాని నుంచి ఏదైనా ఒక్క డ్రాప్ అన్నా పడిద్దేమో అనేసి ఆ కూషా గ్రాస్ ని నాకటం మొదలు పెడతాయి అన్నమాట. సో అందుకే ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూసారు అంటే ఆ పాము యొక్క నాలుక ఎలా ఉంటుంది, చాలా రెండుగా షార్ప్ గా రెండుగా చీలు ఉంటుంది. సో ఆ కూసా గ్రాస్ నాకటం మూలంగా అలా అంత షార్ప్ గా అలా అయిపోయింది అని చెప్తారనమాట. ఇంకోటి ఆ కూసా గ్రాస్ ని ఎందుకు మనము ఎప్పుడు కూడా ఈ చూడండి ఏదైనా మంచి ఏమైనా మనకి ఇదేంటి గ్రహణాలు ఇవి వచ్చినా కూడా వాటిని పెడతాం మనకి శుద్ధం అవడానికి. ఎందుకంటారు అంటే ఈ అమృతం పెట్టడం వలన దానికి కూడా ఆ లక్షణం వస్తుందన్నమాట. అందువలన అప్పటి నుంచి ఆ కూషాగ్రాస్ ని మంగళకరంగా మనం ప్రతిదానికి వాడడం మొదలు పెడతాం అన్నమాట. సో ఇది స్టోరీ, చాలా చెప్పేసాను మీకు. హరే కృష్ణ. సో అలాగనమాట గరుడు ఏ విధంగా రెక్కని ఇచ్చేసి ఇంద్రుడిని ఖండించుకున్నాడో అంత సునాయాసంగా భగవంతుడు కూడా ఆ త్రిశూలాన్ని చేశాడనమాట. దాన్నే ప్రభుపాదుల వారి కింద మనకి చెప్పారు. సో ఇంద్రుడి ఎలా గౌరవం చూపించాడు అనమాట. ఆ గౌరవానికి ఆయన మళ్ళీ హెల్ప్ చేయడం ఇది చేశాను అనమాట. ఇంద్రుడిని ఆయుధము దేన్నో ఒకదాన్ని నశింపచేసి చెప్పేశాను కదా మీకు అందరికి. ఓకే మళ్ళీ సినిమాలోకి ఎంటర్ అవుదాం. వృక్నే స్వశూలే బహుదారిణా హరేహి ప్రత్యేత్య విస్తీర్ణమురో విభూతిమత్ ప్రవృద్ధ రోష సకఠోరముష్టినా నదన్ ప్రహుత్యాంతరధీయతాసురః. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి ఎంఎస్. వృక్నే స్వశూలే బహుదారిణా హరేహే ప్రత్యేత్య విస్తీర్ణమురో విభూతిమత్ ప్రవృద్ధ రోష సకఠోరముష్టినా నదన్ ప్రహృత్యాంతరధీయతాసురః. కరెక్టేగా మాతాజీ? భగవాను చక్రాయుధముచే తన శూలము ముక్కలైనంతటి దానవుడు క్రోధితుడయ్యాను. అంతటా అతడు దేవదేవుని చెంతకు జని పెద్దగా గర్జించుచు శ్రీవత్సాంకితమగు విశాల వక్షస్థలముపై తన కఠోరమగు పిడికిడితో మోది పిదప అదృశ్యుడయ్యాను. మాతాజీ వినిపించిందా? పక్కనే వినిపించింది మాతాజీ, వినిపించింది. థ్యాంక్ యూ మాతాజీ. 13 నుంచి మనకి 16 శ్లోకాల వరకు కూడా చూసాము అంటే హిరణ్యాక్షుడు భగవంతుడి మీద అది యుద్ధం చేయడానికి చూడడము, అది సక్సెస్ అవ్వకపోవడము అనేది మనం ఈ 13 నుంచి 16 శ్లోకాల్లో చూస్తాం అన్నమాట మనం. సో ఫస్ట్ అతను త్రిశూలాన్ని వదిలాడు, దాన్ని ఈజీగా చక్రాయుధంతో ముక్కలు ముక్కలు చేశాడు. సో ఇంకా అతనికి కోపం ఎక్కువైపోయింది. సో ఇప్పుడు ఏం చేశాడు, ఆ తర్వాత ఇంకా ఆ పిడికిలు తీసుకొని ఇంకా ఆల్రెడీ ఆయుధం అయిపోయింది, గదా పడేసుకున్నాడు. ఇప్పుడు త్రిశూలం ముక్కలైపోయింది. ఇంకా మిగిలింది ఏంటి, చేతి యుద్ధం అన్నమాట. సో ఈ పిడికిల్ని బిగించేసి భగవంతుడి దగ్గరికి వచ్చేసి ఈ వక్షస్థలం మీద గట్టిగా కొట్టాడనమాట. ఎందుకంటే ఇంకా ఆ ఆయుధాలన్నీ చేతుల నుంచి పోతున్నాయి, కోపం పెరిగిపోతూ ఉంది, ఏం చెయ్యగలనా ఇతన్ని అని చెప్పేసి ఆ కోపంలో ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా పెద్దగా అరుస్తూ భగవంతుడు వక్షస్థలం మీద గట్టిగా ఒక కొట్టుడు కొట్టాడనమాట. అయితే ఆ తర్వాత కొట్టి కూడా ఏం చేశాడు, మాయమైపోయాడు. ఎందుకు మాయమయ్యాడు అంటారు? విష్ణుమూర్తి విజృంభిస్తే తట్టుకోలేరు అనుకున్నాడేమో. తట్టుకోలేదు అనుకున్నాడు. లేదు మాతాజీ, ఇంకా ఇది కాకుండా ఎందుకంటే వాళ్ళకి మాయా ఏమంటారు మాయాజాలాలు తెలుసు కదా వాళ్ళ దానవులు అనే వాళ్ళకి. సో వాళ్ళు ఏంటంటే
ఆ విధంగా భగవంతుడి మీద మళ్ళీ యుద్ధం చెయ్యాలి అనేసి ఇంతటితో సాటిస్ఫై అవ్వలేదు. ఒక గుద్దు గుద్దేసి మళ్ళీ ఇంకా పైనుంచి కనపడకుండా కూడా యుద్ధం చెయ్యాలి అని చెప్పేసి ఆయన అదృశ్యం అయిపోయాడనమాట. సో ఇక్కడి నుంచి మనకి ఇంకా నెక్స్ట్ శ్లోకాల్లో ఏ విధంగా కనపడకుండా ఏ విధంగా భగవంతుడి మీద యుద్ధం చేయడం ఆరంభించాడు అనేది మనకి నెక్స్ట్ 4 శ్లోకాల్లో కూడా అవే చెప్తూ ఉంటారనమాట. సో ఇక్కడైతే ప్రపాదులు వారు మనకేం చెప్పారు అంటే ఈ శ్రీ వత్సాంకితం అంటే ఏంటి అనేది ప్రపాదులు వారు చెప్పారు. సో అది దేనికి సింబల్? శ్రీవత్స లక్ష్మీదేవి లక్ష్మీదేవికి లక్ష్మీదేవికి. ఎప్పుడు వచ్చింది ఆయనకి అది? ఏ విషయంలో? పాల సముద్రపు ఆమె అలిగి వెళ్ళిపోతుంది కదా, భగవంతుడు పట్టించుకోవట్లేదు అనేసి అలిగి వెళ్ళిపోతే ఏమవుతుందంటే ప్రపంచం అంతా అల్లుకల్లోలం అయిపోతుంది. ఎందుకంటే ఆ బ్యాలెన్స్ అనేది లేకుండా పోతుంది అనమాట. అప్పుడు వెళ్ళి మళ్ళీ ఆమెను తీసుకొస్తే ఆమె ఏం చెప్తుందంటే నేను ఎప్పుడు నీ కూడా ఉండాలి అని చెప్తే అప్పుడు ఆమె ఇది ఒక తెల్లని జుట్టు ఒక రింగు లాగా ఉంటుంది అనమాట, ఒక మచ్చలాగా కొంచెం తెల్ల వెంట్రుకలు వస్తూ ఉంటాయి. మామూలుగా అన్ని నల్లగా వస్తాయి కదా, అదొకటి వస్తుంది. అది శ్రీవత్సాంకం. దానికి సింబల్ ఏంటి అంటే భగవంతుడు ఎప్పుడూ కూడా లక్ష్మీదేవిని వదలడు అనేసి, లేదా ప్రకృతి అంతా కూడా సమతుల్యంగా ఉండాలి అంటే ఇద్దరు కలిసి ఉండాలి అని చెప్పడానికి అలా రకరకాల మీనింగ్ ఉన్నాయి. ఇంకోటి అది ఆస్పీషియస్నెస్ మంగళకరము అని చెప్పడము, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు అనమాట దీనికి మీనింగ్. సో అయితే మనం ఎప్పుడు చూసాము చాలా మందికి స్వరూప సిద్ధి తీసుకున్నారు అంటే స్వరూపముక్తి వచ్చింది అంటే వాళ్ళు కూడా అలాగే భగవంతుడిలాగే తయారైపోతారు 4 చేతులతోటి. మనం ముందు కూడా చదివి ఉన్నాము. సో కానీ డిఫరెన్స్ ఏంటని చెప్పుకున్నాము? 2 డిఫరెన్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఏమేంటి? శ్రీవత్సము వనమాల కౌస్తుభమణి. కరెక్ట్, శ్రీవత్స కౌస్తుభమణి. అదే ప్రపాదుల వారు ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. మిగతా అందరూ వైకుంఠంలో ఉండే వాళ్ళందరూ కూడా చూడడానికి విష్ణువులాగే ఉంటారు. బట్ కానీ అంటే ఆ వక్షస్థలం పైన తెల్ల వెంట్రుకలు ఒక రింగులాగా తిరుగుంటుంది అనమాట. అది మాత్రం ఎవరికి ఉండదు, భగవంతుడికే ఉంటుంది అని చెప్పేసి అదొకటి ప్రపాదుల వారు ఇక్కడ చెప్తూ ఉన్నారు అనమాట. సో అదే డిఫరెన్స్ అనమాట ఆ రెండు. తేనేతమాహత క్షత్తర్ భగవానాదిసూకరః నాకంపత మనాక్వాపి స్రజాహత ఇవ ద్విపః. హరే కృష్ణ. చదవాలా మాతాజీ? చదవండి మాతాజీ. సరోజిని. తేనేత మహత క్షత్తర్భగవానాదిసూకరః నాకంపత మనాకు క్వాపి స్రజాహత ఇవ ద్విపః. ఓ విదురా, దానముంచ ఆ రీతి కొట్టబడినను ఆదివరహవుడగు భగవానుడు పూమాలచే కొట్టబడిన ఏనుగు వలె ఏమాత్రము కంపించలేదు. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. సో అంత గట్టిగా పిడిగుద్దు గుద్దేసి వెళ్ళినప్పటికీ కూడా ఆదివరాహుడగు భగవంతుడు, ఇది మన మాత చెప్పారు మనకి, ఎక్కడైనా ఆదివరాహుడు అని రాసినప్పుడు ఆయన భగవంతుడను ఏదో ఒకటి దానికి పెడుతుంది. ఎందుకంటే దాన్ని నార్మల్ గా తీసుకుంటామేమో అనేసి మనకి వ్యాసదేవుల వారు ఎమ్మంటే దాన్ని రిమైండ్ చేస్తున్నప్పుడు ఆయన భగవంతుడు భగవంతుడు అనేసి దాన్ని చేస్తూ ఉన్నారనమాట. అది ఎలా ఉంది అంటే ఆ కొట్టిన అంత గట్టిగా కొట్టినప్పటికీ కూడా భగవంతుడికి ఏనుగుని గనక మనము పూమాలతో కొడితే ఏమన్నా ఉంటుందా? నొప్పెట్టదు, దానికి ఏం తగలదు. నొప్పి అసలు తగులుతుంది ఏంటి మాతాజీ? స్పర్శ ఏదో ఊరికే ఒక స్పర్శ తగిలినట్టు ఉంటుందేమో, అంతే కదా, అంతే, ఏమీ ఉండదు స్పర్శ కదా. ఉండదు. అదొకటను. ఎందుకు ఇక్కడ పూమాలతో పొగిడారు, ఎందుకు చెప్పారు అంటే మెయిన్ గా ఇప్పుడు ఈ హిరణ్యాక్షుడు చేసేదంతా ఏంటంటారు? కక్ష తీర్చుకుంటున్నాడా, ఆట, లేకపోతే ఏం చేస్తున్నాడు? క్రీడ. ఆట ఆడుతూ ఉన్నాడు. ఆ ఆట అనేది ఏంటి? భగవంతుడికి ఇష్టమైన పని అది, లేకపోతే వద్దనుకుంటున్న పని? ఆయన కోరుకున్నది. భగవంతుడికి ఆయన ఇష్టమైన కోరుకున్నది. ఓకే, ఇప్పుడు నేను ఫ్లవర్స్ తీసుకెళ్లి భగవంతుడికి ఇష్టమైన లోటస్ ఫ్లవర్ పెట్టాను అనుకోండి, ఇప్పుడు దాన్ని ఏమంటాను నేను? ఏమంటాం మనం మామూలుగా? అర్పించుకోవడం లేకపోతే సేవ చేయడం అంటాం కదా. సో ఇక్కడ హిరణ్యాక్షుడు ఏం చేస్తున్నాడు? కానీ సమర్పించింది.
సేమ్ మాతాజీ ఇదేంటంటే ఆయన యుద్ధం చేస్తున్నప్పటికీ కూడా ఒక రకమైన సేవ చేస్తున్నట్టే భగవంతుడికి. ఎందుకు? భగవంతుడికి నచ్చిన రసాన్ని చెయ్యడానికి అనుకూలమైన అతను హిరణ్యాక్షుడు. అందుకే కదా వాళ్ళిద్దరిని కిందకి పంపించాడు భగవంతుడు. సో ఆ పనిని చేస్తున్నాడు. అందుకే ఆయన మధ్యలో ఆపితే అక్కడ కోపం వచ్చింది భగవంతుడికి. ఇక్కడేమో పూమాలతో ఎందుకు పొగుడుతున్నారు అంటే అది కూడా ఒక రకమైన సేవ చేస్తున్నాడు కాబట్టి అందుకని పూమాలను ఇక్కడ తీసుకొచ్చారనమాట వాళ్ళు. సో అందుకని ఆ ఏనుగు ఎలా అయితే ఆ పూమాలతో పెడితే ఏ మాత్రం స్పందించదు, ఏమీ ఉండదు, అలా భగవంతుడికి ఏ మాత్రం ఒక ఇట్లా కథలను కూడా ఇంచి కూడా ఇలా కూడా కదలలేదనమాట. మనకి మమ్మల్ని ఎవరైనా కొట్టారనుకోండి కొంచెం ఝలక్కన్నా వస్తుంది కదా, అది కూడా లేదు అనేసి చెప్తూ ఉన్నారనమాట. అయితే కింద ప్రపాదుల వారు ఏం చెప్తున్నారు అంటే దీన్ని, ఇది ఎలా ఉంది అంటే ఒక భగవత్ సేవకుడు, ఇప్పుడు మనం చెప్పుకుంది అది ఒక భగవత్ సేవకుడు సేవ చేస్తున్నట్టు అలా ఉంది. ఇంకోటి ఏంటి అంటే ప్రపాదుల వారు చెప్తుంది, ఒక తండ్రి దగ్గర చూడండి ఒక కొడుకు వస్తాడు, వచ్చి యుద్ధం చేస్తున్నట్లు యాక్ట్ చేస్తాడు. ఓకే, అప్పుడేంటి తండ్రి కూడా ఏం చేస్తూ ఉంటాడు, కొంచెం ఆనందిస్తూ ఉంటాడు కదా ఆ ఫైటింగ్ ని. సేమ్ అదే విధంగా ఇక్కడ జరుగుతుంది అనేది ప్రపాదుల వారు చెప్తున్నారు. తండ్రి తన తనయునితో యుద్ధము చేయనట్లుగా తన దివ్య దేహంపై తాడనమును భగవానుడు ఆనందించెను. అందుకే ఇక్కడ పూమాల ఏడుగు ఎందుకు తీసుకొచ్చారంటే అది భగవంతుడు ఆనందిస్తున్నాడు. ఓ నన్ను కొట్టాడు, నాకు ఇదే కావాలి, నాకు ఇట్లా బాగా పంచింగ్ చేసే వాళ్ళే కావాలి, నాకు వీర్యరసం ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి అతను అది చెప్తున్నాడు. అందుకని భగవంతుడు అలా చాలా ఆనందించాడు. ఇదంతా కూడా ఒక బూటకపు యుద్ధం, నిజం కాదు. ఎందుకంటే నిజంగా తండ్రిని వెళ్ళి మనం కొడతామా? ఒక్కోసారి వాళ్ళు ఆడుతూ ఉంటారు, డిష్కుమ్ 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 అని చేసుకుంటూ ఉంటారు. అది నిజంగా కాదు కదా. ఊరికే ఏంటంటే ఆ పిల్లలకు ఆనందం కలిగించడానికి తండ్రి యాక్ట్ చేస్తాడు, లేకపోతే తండ్రి యాక్ట్ చేస్తుంటాడు పిల్లల కోసం అనేసి 2 రకాలుగా జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే జయా విజయలు భగవంతుడికి పేరు తేవాలి అని అనుకున్నారు, ఇతని కన్నా గొప్ప వాళ్ళు ఎవరూ లేరు అనేసి. సో ఇక్కడ వీళ్ళ కోరిక ఒకటి ఉంది, ఒకటి భగవంతుడికి వీర్యరసం ఎంజాయ్ చేయాలని ఉంది. కాబట్టి అది 2 రకాలుగా ఇద్దరు కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అనేది ఇక్కడ ప్రపాదుల వారు మనకి చెప్తూ ఉన్నారు అన్నమాట. అందుకనే అది పుష్పాలు అని ఎందుకు అన్నామంటే ఇది సేవలాగా అది చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మనం ఆ సేవ చేశామో మనకి భగవంతుడికి ఏది ఆనందం కలిగించే సేవ చేస్తామో అప్పుడు భగవంతుడు ఆనందిస్తాడా, బాధపడతాడా? ఆనందిస్తాడు మాట్లాడు. సో అదే అందుకే దాంతో భగవంతుడు ఆనందించాడు అని చెప్పేసి ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారు అన్నమాట. సో ఇక్కడ వరకు ఆ హిరణ్యాక్షుడు ఫైటింగ్ చేస్తూ ఉన్నాడు, భగవంతుడి మీద ఏమాత్రం ఎఫెక్ట్ కలగట్లేదు అవి. ఇక ఇప్పుడు ఏమవుతుంది అనేది 17వ శ్లోకం నుంచి 22 వరకు కూడా మనకి ఈ అదృశ్యం అయిపోయి ఏ విధంగా భగవంతుడి మీద మళ్ళీ యుద్ధం చేస్తున్నాడు హిరణ్యాక్షుడు అనేది మనం చూస్తాం అన్నమాట ఇక్కడ. అతో హృదా సృజన్మాయాం యోగమాయేశ్వరే హరౌ యాం విలోక్య ప్రజాస్త్రస్తా మే నిరోస్యప సంయమం. హరే కృష్ణ మాతాజీ. చదవండి కృష్ణవేణి మాతాజీ, చదవండి. హరే కృష్ణ. అదోరూదా సృజన్మాయాం యోగమాయేశ్వరే హరౌ యాం విలోక్య ప్రజాస్త్రస్తా మే నిరేస్యోపసంయమం. హరే కృష్ణ. ఆయనను ఆ దానవుడు పెక్కు మాయలను యోగమాయేశ్వరుడగు భగవానునిపై ప్రయోగించను. అది గాంచిన జనులు మిగుల భీతి చెందిన వారై విశ్వప్రళయము అరుదించినదని భావించిరి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఆ దానుడు అంటే మాయలతోటి భగవంతుడి మీద, కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, ఓకే మాయ అనేది శక్తి అనేది వాళ్ళకు ఉంది, మాయాజలంతో ఏవో చేస్తున్నారు భగవంతుడి మీద, కానీ భగవంతుడు ఎవరు? భగవంతుడికి ఏమి ఇచ్చారు ఇక్కడ బిరుదు? యోగ మాయేశ్వరుడు. ఆ యోగాలకి మాయలకి ఆయన ఈశ్వరుడు. ఆయనకి మించిన వాళ్ళు ఎవరు లేనే లేరు. కానీ ఏమంటారు, బ్రహ్మ మీద ఏమంటారు, ఏమంటారు మాతాజీ, దాన్ని రావట్లేదే నాకు, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా పిచ్చిగా ఏంటంటే అక్కడి నుంచి పాపం ఆయన మీద ప్రయోగాలు పెడుతూ ఉన్నాడు అనమాట. కానీ అసలు ఆ యోగాలన్నిటికీ కూడా ఈశ్వరుడు. అది ఎలా చెప్పగలం మాతాజీ భగవంతుడి యోగేశ్వరుడు అనేసి? ఇందాక మాతాజీ చదివేటప్పుడు కూడా వచ్చింది మనకి.
భగవంతుడు యోగేశ్వరేశ్వరుడు అని. అంటే యోగమా ఇవన్నీ పాయింట్ రావట్లేదు. ఇందా కృష్ణ బుక్ చదివినప్పుడు మాతాజీ చదివారు ఈ సెంటెన్స్. అవును, పక్కనే ఉంది పుస్తకం. చదవండి, ఎతకండి. భగవంతుడు ఏం సాందీపుని ఈ చర్యత నువ్వు యోగేశ్వరుడు అని నాకు అర్థమైంది. కొన్ని సంవత్సరాల పూర్వమే చివరి శ్లోకంలో చెప్పబడింది మాతాజీ. కరెక్ట్, అది చెప్పబడింది అన్న. బట్ ఏ విధంగా భగవంతుడు సందీపుని గురువు గారికి సాందీపుని మునికి చనిపోయిన పిల్లవాడిని, ఎవరైనా చనిపోయిన పిల్లవాడిని తీసుకొచ్చి ఇవ్వగలుగుతారా? ఎప్పుడో చనిపోయాను, ముందర ఎప్పుడో చనిపోయిన పిల్లవాడిని తీసుకొచ్చి ఇచ్చారు. అప్పుడు ఎవరైనా ఏ మాయ వాళ్ళైనా చేయగలరా? అది ఓకే, మాయ అంటే కనపడకుండా అదృశ్యంగా ఉండి ఫైటింగ్ చేయడం అవన్నీ చేస్తారు, కానీ నిజంగా ఆ మాయల్ని నిజంగా ఇంకా ఈ విధమైన మాయ ఎవరైనా చేయగలరా? చనిపోయిన పిల్లాన్ని తీసుకొచ్చి ఇవ్వడం అనేది. ఇంకొకటి, ఇప్పుడు ఎన్ని అనంతమైన లోకాల్ని సృష్టించారు, అవన్నీ నీటి మీద తేలుతా ఉన్నాయి. అవన్నీ ఎవరైనా చేయగలరా? సృష్టించడము, ఒక మనిషిని పుట్టించడం, ఇవన్నీ చేయించగలరా? ఓకే, అది వదిలేయండి. మన ఇంతమంది రకాల మనుషులు ఉన్నాం, ఒక మనిషికి పొంతనే లేకుండా సృష్టించాడు భగవంతుడు. అది పాసిబుల్లా? ఎవరి ఫింగర్ ప్రింట్ తీసుకున్నా ఇంకొక మనిషితో మ్యాచ్ అవ్వదు. ఇంత చిన్న వేలిలో అన్ని రకాలు, ఇస్ పాసిబుల్లా? ఇప్పుడు ఈ కోట్ల మంది ఉన్నారు, ఈ కోట్ల మందితో తీసుకెళ్ళి నా యొక్క థంబ్ ప్రింట్, సేమ్ థంబ్ ప్రింట్ తేగలరా? ఇంపాసిబుల్, దొరకదు. ఓకే, సో ఇవన్నీ భగవంతుడి మాయలకే మాయ అయితే ఆయన మీద ఈయన చేస్తూ ఉన్నాడు అనమాట. కాకపోతే జనాలందరికీ అది ఎలా ఉంది అంటే, అది విశ్వ ప్రళయం సృష్టించాడు. కంటే ఎప్పుడైతే ప్రళయం వచ్చేసి ప్రపంచం అంతా మునిగిపోతూ ఉంటుందో, లోకాలన్నీ మునిగిపోతూ ఉంటాయో, అంతలా చూడ్డానికి భయంగా ఉందన్నమాట. ఎందుకు అంటే భగవంతుడు ఇప్పుడు ఆయన చేసే ప్రయోగాలని ఆపడానికి చెయ్యిని ఇలా 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 ఏమన్నా తిప్పాడు అనుకోండి, అది కూడా ఒక మహాప్రళయం అంత గొప్పగా ఉంటుంది చూడ్డానికి అనేసి కింద మనకి ప్రపాదులు వారు చెప్తున్నారు అనమాట. తన భక్తునితో భగవాన్ని యుద్ధము విశ్వమునే లయింపజేయనట్లుగా గోచరించను. భగవాన్ని ఘనత ఇదియే. విశ్వాసుల దృష్టికి అతని చిటికెని వేలు కదలిక సైతము అతి గొప్పదిగాను పరమ భయంకరమైనదిగాను కనపడును. ఒక్కొక్కసారి అది చాలా గొప్పగా ఉంటుంది, ఒక్కోసారి ఏమో అంతమైపోతున్నాయేమో అన్నట్టుగా ఉంటుందన్నమాట. సో ఆయన ఎంత చేసినప్పటికీ కూడా ఈయన యోగాలకే ఈశ్వరుడు అనేసి మనకి ఇది చెప్తూ ఉన్నారనమాట. సో ఎందుకు భగవంతుడు అంత గొప్ప అనేది మనకి దీని ద్వారా తెలుస్తూ ఉంటుంది అనమాట. ఇది వింటూ ఉంటే మాయాబజార్ సినిమాలో డైలాగ్ గుర్తొస్తుంది మాట, చిన్న మాయను పెద్ద మాయ. కరెక్ట్, ఆయన మాయ చెప్పారు మాతాజీ, చాలా బాగా చెప్పారు. అవును, కరెక్ట్, ఎగ్జాక్ట్. నాకైతే అన్ని సినిమాలు అన్ని ఏవో గుర్తొస్తా ఉన్నాయి నాకు ఇది చదువుతా ఉంటే. ఓకే, స్వాహ ఇది స్వాహ అంటుంటారు. అవును, ఇంకా ఎగ్జాక్ట్ గా నాకు అది గుర్తు రావట్లేదు. చిన్న మాయను పెద్ద మాయ ఏదో సంథింగ్ అట్లా వస్తుంది మాతాజీ. అది స్వాహ, అది అర్జునుడు భీముడు కాపలా కాస్తుంటే కృష్ణుడు మాతాజీ, అవును, కృష్ణుడు వచ్చి అక్కడ ముసలి వేషంలో వస్తాడు లేవమంటప్పుడు చెప్పడానికని భీముడు కాదు, ఘటోత్కచుడు. ఘటోత్కచుడు, అవును, ఘటోత్కచుడికి ఆయన వస్తాడు అనమాట. వచ్చి కృష్ణుడు అప్పుడు చెప్తాడు ఆ పాట. అక్కడ ఆయన భలే ఓల్డ్ మనిషిలాగా వస్తాడు, భలే పాడతాడు ఆ పాట కూడా. నాకు ఆ సీన్ అలా కళ్ళ ముందు తిరుగుతుంది. అంత మొనగాడు అయితే నన్ను కదుపంటాడు కదా పాపం, ఆయన వస్తా పడిపోతాడు. సినిమాలోకి వెళ్ళిపోతున్నాం మనం. సరే బయటకు వద్దాం, ఇది కూడా సినిమానే మాతాజీ. ఓకే, ప్రభు వాయవచ్చండ తమస్పాంసవమైరయన్ దిగ్భ్యో నిపేతుర్గ్రావాణః క్షేపణై ప్రహితా ఇవ. వచ్చి ఇక్కడ చూసుకొని చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామం. చదవండి మాతాజీ. మాతాజీ, ప్రవవుహ్వాయుశ్చండాః తమః పాంసవమైరయన్ దిగ్భో నిపేతుర్గ్రావాణః క్షేపణైః ప్రహితా ఇవ. ప్రచండ వాయువులు అన్ని దిక్కుల నుండి వీయనారంభించెను. గాలి దుమారము చెలరేగుచు అంధకారము వ్యాపింపసాగెను.
మరతుపాకులచే విసరబడినవా అన్నట్లుగా అన్ని మూలల నుండి రాళ్ల వర్షం వలె వచ్చి పడినవి. హరే కృష్ణ. హరే కృష్ణ మాత. సో ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడు ఆయన, అన్ని దిక్కుల నుంచి అన్నమాట గాలి చాలా అంటే ప్రచండ వాయువులు అంటే బాగా ఫోర్స్ గా అన్నమాట ఆ వాయువు అన్ని వదలడం మొదలు పెట్టాడు. ఎందుకంటే వాళ్ళు ఇలా అని ఊరుతుంటే భయంకరంగా వస్తూ ఉంటుంది కదా, మనం వాళ్ళ సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం మనం. సో అలాగే ఇంకోటి ఏంటి, ఆ గాలికి ఏమవుతుంది, అంత గాలి వస్తున్నప్పుడు దుమ్మంతా పైకి లేస్తుంది కదా, అయిపోయి ఏమవుతుంది, ఒక అంధకారం లాగా చీకటిగా అయిపోతుంది మొత్తం, మనకి ఏమీ కనపడదు దుమ్ము దుమ్ముగా ఉంటే. సేమ్ ఇదే సీన్ ఎక్కడ జరుగుతుంది మనకి, కృష్ణుడు చిన్నప్పుడు అతను ఎవరో తృణావర్త వస్తాడు, వచ్చినప్పుడు భగవంతుని ఇలా గాలిలాగా చుట్టుకొని తీసుకొని పైకి వెళ్ళిపోతూ ఉంటే మొత్తం ఎవరికి ఏమీ కనపడదు, ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. పైన కృష్ణుడు ఒక్కడే కనపడుతూ ఉంటాడు. అమ్మమ్మ కృష్ణుడు పైన ఉన్నాడు అని భయపడుతూ ఉంటారు, ఇంకా ఏమీ కనపడుతూ ఉంటది అనమాట. ఎందుకంటే ఆ దుమ్ము అంత లేస్తుంది. మళ్ళీ మనకి భీష్మ స్థుతిలో కూడా చూస్తూ ఉంటాము, ఎప్పుడైతే గోవులన్నీ వెళ్తూ ఉంటాయి ఆ ధూళంతా లేచి భగవంతుడి మీద పడి ఆ దాని మీద ఒక నీటి బిందువులాగా చిన్న చిన్న ఉండి భగవంతుడి వర్ణిస్తూ ఉంటారు కదా. సో ఆ విధంగా ఏంటంటే ఆ దుమ్మంతా లేచి అంధకారంగా ఉందన్నమాట వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు రాళ్ళు వర్షాల్లాగా కింద వేస్తూ ఉన్నారు. అవి ఎట్లా ఉన్నాయి అంటే దానికి ఎగ్జాంపుల్ గా వ్యాసదేవులు వారు ఏం చెప్తూ ఉన్నారంటే, మనకి మెషిన్ గన్స్ ఉంటాయి కదా, ఈ మధ్య చూడండి ఏవో పిచ్చి పిచ్చి సినిమాలు వస్తున్నాయి, వాటిలో ఒక మెషిన్ పట్టుకుని టుక్ 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 అంటే అది వేల కొద్దీ వాటిని ఏంటంటే బుల్లెట్స్ ని వదులుతా ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ఏంటంటే వాళ్ళు పైనుంచి రాళ్ళు పడేస్తూ ఉన్నారు అనమాట. ఆ విధంగా ఎలా అయితే మిషన్ గన్ లో నుంచి ఈ ఈ ఇవి వస్తా ఉంటాయో తూటాకులు ఎలా వస్తూ ఉంటాయో ఆ విధంగా పైనుంచి అన్ని మూలల నుంచి కూడా రాళ్ల వర్షం వలె కింద పడేస్తూ ఉన్నారు అనమాట. సేమ్ అదే విధంగా ఇంకా ఒకేసారి మాతాజీ 19, 20, 21 శ్లోకాస్ చదివేసి ఒకేసారి అన్ని కలిపి చెప్పుకుందాం బెటరు. దౌర్నష్ట భగణాభ్రౌగైః సవిద్యుస్తనయిత్నుభిః వర్షద్భిః పూయకేశ అశ్రుక్విటమూత్ర అస్థీని చాసకృత్. ఇక్కడ అశ్రుక్ దగ్గర ఆపేయండి మనం. నెక్స్ట్ కూడా చదివేస్తాను. గిరయ ప్రత్యదృశ్యంత నానాయుధమోచనఘ దిగ్వాససో యాతు ధాన్యః శూలిన్యో ముక్తమూర్ధజాః బహుభిర్యక్షరక్షోభిః పత్యశ్వరథ కుంజరైః ఆతతాయిభిరుత్సృష్టా హింస్రావాచోతి వైశసాః. హరే కృష్ణ మాతాజీ. చదవండి కనుకోలు మాతాజీ. దౌర్నష్ట భగణా భ్రౌఘై సవిద్యుత్సనయిత్నుభిః వర్షద్భిః పూయకేశాసు రుగ్విన్మూత్రాస్తీని చాసకృత్. మాత్రం గిరయ ప్రత్యదృశ్యంత నానాయుధముచోనగః దిగ్వాససో యాతు ధాన్యః శూలిన్యో ముక్తమూర్ధజాః బహుభిర్యక్షరక్షోభిః పత్యస్వరథకుంజరైః ఆతతాయిభిరుత్సృష్టా హింస్రావాచోంతి వైశసాః. హరే కృష్ణ. ఆతతాయినః మనకు ఒక శ్లోకాలు వస్తుంది. ఓకే మరి మీనింగ్ చదవండి మరి. ఓకే. ఉరుములు మెరుపులతో కూడిన మేఘమండలము ఆకాశమును కప్పివేయుట వలన అంతరిక్షమందలి నక్షత్రములు కనపడకపోయెను. ఆకాశము నుండి చీము, వెంట్రుకలు, రక్తము, మలము, మూత్రము, ఎముకలు కురిసినవి. ఓ పాప దూరుడవగు విదుర, పర్వతములు పలు విధములైన ఆయుధములను వర్షించినవి. నగ్నముగా ఉన్న రాక్షస వనితలు జుట్టు విరబోసుకుని త్రిశూలధారులై గోచరించిరి. కాలినడకనో లేక గుర్రముల పైననో ఏనుగుల పైననో రథముల పైననో చరించుచున్న దుష్ట రాక్షస గణము
హింసాపూరితమును అనాగరికమును అగు వాక్కులను పలకసాగిరి. హరే కృష్ణ. సో ఈ విధంగా మీరు 17 నుంచి 21 శ్లోకాల వరకు చూశారు అంటే మాయాజాలంతో ఏ విధంగా భగవంతుడి మీద యుద్ధం చేస్తున్నాడు అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో ఇందాక మనం ఆల్రెడీ చూసాము, రాళ్ళ వర్షం పడడము, అన్ని వైపుల నుంచి గాలి వీచటము, దాని వలన దుమ్ము లేచి అంధకారంగా అయిపోవడము, అది చూసాము. దాని తర్వాత ఇంకా ఏం చేస్తున్నారు, ఉరుములు మెరుపులతో కూడిన మేఘమండలం. అంటే మామూలుగా ఏంటి, ఆ ఉరుములు మెరుపులు వస్తే వర్షం అనేది పడుతుంది కదా, కానీ ఏంటంటే ఈ ఉరుములు మెరుపులతో కూడిన మేఘమండలం ఆకాశాన్ని కప్పివేసింది. కప్పివేసి మనకి నక్షత్రాలు అనేవి ఏమీ కనపడటం. ఎందుకంటే మబ్బులు అడ్డం పడితే ఏమవుతుంది, మనకి ఏమీ కనపడవు. చంద్రుడు కనపడ్డు, సూర్యుడు కనపడ్డు, మనకి ఏమి ఉన్నాయి, వెనకాల దాక్కుని ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అలా నక్షత్రాలు కనపడకపోగా ఇంకా ఏమి అంటే వర్షం పడుతూ ఆ వర్షంలో ఏంటంటే నీళ్లు లేవు, ఏమున్నాయి, చీము, వెంట్రుకలు, రక్తము, మలము, మూత్రము, ఎముకలు. చూడండి మనకి రామాయణంలో కూడా వాళ్ళందరూ విశ్వామిత్ర వాళ్ళు అంతా చేసుకుంటూ ఉంటే ఈ రాక్షసులు ఏం చేస్తారు, పైనుంచి సేమ్ ఇవన్నీ వదులుతూ ఉంటారు. వాళ్ళకి ఆ యజ్ఞం అపవిత్రం అయిపోతుంది, మళ్ళీ రెడీ చేసుకుంటారు, మళ్ళీ ఇదే పని చేస్తూ ఉంటారు. అందుకని విశ్వామిత్ర వెళ్ళి రాముడిని తీసుకొస్తారు వాళ్ళని చంపడం కోసం అన్నమాట. సో వీళ్ళు ఈ విధంగా వాళ్ళకి ఉన్న మాయాజాలంతో పిచ్చి పిచ్చి పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు అనమాట. ఇంకా అవే కాకుండా ఏం చేస్తున్నారు అంటే ఈ పర్వతాలు అనేవి ఏంటి అంటే అనేకమైన పెద్ద పెద్ద రాళ్లతో ఉంటాయి కదా, వాటిని ఏంటంటే వాటి మీద కూడా ఆయుధాలని పంపిస్తా ఉన్నాయి అనమాట. అంటే పర్వతాల్లో నుంచి ఆయుధాలు కనుక కురుస్తూ ఉంటే ఎలా ఉంటుందో ఆ విధంగా ఆ పర్వతాలన్నింటినీ కూడా పిండి పిండిగా చేసి వాటన్నిటిని కూడా భగవంతుడి మీదకి వదులుతా ఉన్నాయి అన్నమాట. ఇంకా ఏంటి అంటే వీళ్ళు కొంతమంది ఈ రాక్షసి యొక్క వనితలు ఉన్నారు కదా, అంటే వాళ్ళ యొక్క ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఏం చేశారు, నగ్నంగా ఉండి జుట్టు ఎరవేసుకొని త్రిశూలాన్ని ధరించి, మనకి ఇంకా అమ్మవారు కాళీదేవి లాగా ఉంటారు చూడు, ఆ టైం అలాగా వాళ్ళు కూడా భగవంతుడి మీద యుద్ధం చేయడానికి అన్నట్లుగా ఆడ కనిపిస్తూ ఉన్నారు అన్నమాట. ఇంకోటి ఇంకా ఏంటంటే ఇంకా వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఉంటారు కదా, వాళ్ళు కొంతమంది కాలినడకన ఉన్నారు, కొంతమంది గుర్రాల మీద, కొంతమంది ఏనుగుల మీద, కొంతమంది రథాల మీద ఉండి వాళ్ళంతా కూడా వీళ్ళంతా ఏం చేస్తూ ఉన్నారు, హింసాపూరితం అంటే మాటలని కూడా కొంతమంది హింసాపూరితంగా అనాగరికంగా, అంటే ఒక మంచి భాష లేకుండా ఎలా పడితే అలా మాట్లాడడము. హింసాపూరితం అంటే అది తెలుస్తుంది, అలాంటి మాటలు మాట్లాడితే ఎదుటి వాళ్ళు బాధపడతారు అని తెలిసి కావాలని అలా మాట్లాడుతూ ఉంటారు చూడండి, దాన్ని హింసాపూరితము అని చెప్తుంటారు అనమాట. ఆ విధంగా వాళ్ళు మాట్లాడడం మొదలు పెట్టారనమాట. సో ఈ విధంగా వీళ్ళు మాయాజాలంతో ఈ పనులన్నీ చెయ్యడం మొదలు పెట్టారు. ఒకవైపు వర్షంలాగా నీళ్లకు బదులు వీళ్ళు ఎముకలు, రక్తము, పస్సు ఇవన్నీ కూడా వదులుతూ ఉన్నారు. ఒకవైపు నుంచి వీధురు గాలి, ఒకవైపు నుంచి రాళ్లలాగా వర్షం కురిపిస్తున్నారు అన్ని మూలల నుంచి. ఇంకోటి పర్వతాల మీద నుంచి ఆల్మోస్ట్ అన్ని వాటిని పిండి పిండి చేసి వాటిని ఆయుధాలలాగా వదులుతూ ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళందరూ మాటలతో కూడా హింసిస్తూ ఉన్నారు. కనపల్లి మాతాజీ మ్యూట్. సో ఈ విధంగా భగవంతుడి మీద వీళ్ళంతా చెయ్యడం మొదలు పెట్టారనమాట. సో నెక్స్ట్ 22వ శ్లోకా నుంచి మనము రేపు చూద్దాం మాతాజీ. ఓకే, హరే కృష్ణ. ఇక్కడి వరకు కనకవల్లి మాతాజీ మ్యూట్ లోకి వెళ్ళరా? సారీ అదే నాకు కనకవల్ల వినిపించింది, ఏదో అన్నారు అర్థం కాలేదు. సారీ మాత. నో ప్రాబ్లం. హరే కృష్ణ మాతాజీ. ఇంకా ఇక్కడ వరకు జరిగింది